హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. జైలర్ 2 పై డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంటే ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ ఆడియన్స్ కి పూనకాలు గ్యారెంటీ అనేలా చేస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ లో మల్టీ యాక్టర్స్ తో అదూర్స్ అనిపించిన ఈ డైరెక్టర్ సీక్వెల్ కోసం టాలీవుడ్ టాప్ హీరోను రంగంలోకి దింపుతున్నారనే న్యూస్ జైలర్ 2 పై నెక్స్ట్ లెవెల్ హైప్ జనరేట్ చేస్తోంది. రజనీకాంత్ పనైపోయింది, ఇక సినిమాలు మానేసి రెస్ట్ మోడ్లోకి వెళ్లిపోవచ్చు అని మాటలు వినిపిస్తోన్న టైంలో డైరెక్టర్ నెల్సన్ జైలర్తో తలైవాకు అదిరిపోయే హిట్ అందించారు. బాక్సాఫీస్ దగ్గర 600 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా తలైవాపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టేలా చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 అనౌన్స్ చేసి రజనీతో మరో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. జైలర్ లో లీడ్ యాక్టర్స్ తో క్యామియో రోల్స్ తో ఆడియన్స్ కు ట్రీట్ ఇచ్చిన ఈ డైరెక్టర్ జైలర్ 2 కోసం టాలీవుడ్ టాప్ హీరోను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు అనే న్యూస్ వైరల్ అవుతోంది. రజనీకాంత్ జైలర్ 2లో నటసింహం బాలకృష్ణ నటించే ఛాన్స్ ఉందంటోంది కోలీవుడ్ మీడియా. నందమూరి బాలకృష్ణతో జైలర్ 2 సినిమాలో స్పెషల్ క్యామియో చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారట నెల్సన్. ఇందుకోసం ఓ పవర్ఫుల్ రోల్ ను బాలయ్య కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో జైలర్ 2 పై ఇప్పటివరకు ఉన్న హైప్ కాస్త నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. సిల్వర్ స్క్రీన్ పై రజనీకాంత్ బాలయ్య క్రియేట్ చేసే మానియా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్. రజనీ బాలయ్య మధ్య వచ్చే సీన్స్, ఎలివేషన్స్, షాట్స్ ఎలా ఉంటాయో అనే క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. మాస్ డైలాగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బాలయ్య జైలర్ 2లో చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఎక్సైట్ అవుతున్నారు నందమూరి అభిమానులు. జైలర్ ఫస్ట్ పార్టులో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్లతో క్యామియో రోల్స్ చేయించిన డైరెక్టర్ నెల్సన్ బాలకృష్ణ కోసం స్పెషల్ రోల్ అప్పట్లోనే డిజైన్ చేశారు. బాలకృష్ణ కోసం ఓ పవర్ఫుల్ పోలీస్ రోల్ రాసుకున్నా అప్పట్లో కుదరలేదని చెప్పారు. మరి ప్రజెంట్ సోషల్ మీడియాలో జైలర్ 2 సినిమాలో బాలయ్య స్పెషల్ క్యామియో రోల్ చేయబోతున్నారు అనే రూమర్ సినిమాపై విపరీతమైన హైప్ జనరేట్ చేస్తోంది. ఇదే కనుక నిజమైతే స్క్రీన్ పై రజనీకాంత్ బాలయ్య ఏ రేంజ్ లో మెరుపులు కురిపిస్తారో అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది జనాల్లో. హిట్ ఫ్రాంచైజీ క్లైమాక్స్ లో గెస్ట్ అపీరియన్స్ తో నెక్స్ట్ పార్ట్ లో నటించే హీరోను రివీల్ చేస్తూ ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేశారు. ఈ గురువారం ఆడియన్స్ ముందుకొచ్చిన హిట్ 3 క్లైమాక్స్ తో హిట్ 4th కేసులో నటించే హీరో ఎవరో రివీల్ అవడంతో ఈసారి ఏ సబ్జెక్ట్ ను డీల్ చేస్తారనే క్యూరియాసిటీ జనరేట్ అవుతోంది ఆడియన్స్ లో. హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన ప్రతి పార్ట్ ఆడియన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. ఈ గురువారం థియేటర్స్ లోకి వచ్చిన హిట్ 3rd ఇన్స్టాల్మెంట్ కూడా ఎవరూ ఊహించని రేంజ్ లో సర్ప్రైజ్లు ప్లాన్ చేశారు నాని. బోల్డ్ డైలాగ్స్, ఎక్స్పెక్ట్ చేయని వైలెన్స్, యాక్షన్ తో స్క్రీన్ పై బ్లడ్ బాత్ చూపించారు అర్జున్ సర్కార్. నెవర్ బిఫోర్ అగ్రెషన్ తో రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా నాని తనలోని డిఫరెంట్ యాంగిల్ ని చూపించారు. ఇక సినిమా క్లైమాక్స్ లో రత్నవేల్ పాండ్యన్ ఆన్ డ్యూటీ అంటూ కార్తీ ఎంట్రీతో 4th సీక్వెల్ పై నెక్స్ట్ లెవెల్ హైప్ పెంచేశారు. హిట్ 3 మూవీ క్లైమాక్స్ లో కార్తీ ఎంట్రీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రత్నవేల్ పాండ్యన్ గా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేశారు కార్తీ. డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేయబోయే హిట్ 4th కేసులో కార్తీతో ఎటువంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సబ్జెక్ట్ తో వస్తారనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. అంతేకాకుండా కార్తీ లీడ్ రోల్లో నటించే స్ట్రైట్ తెలుగు మూవీ కూడా హిట్ 4th కావడంతో సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ప్రజెంట్ కార్తీ సర్దార్ 2 మూవీ చేస్తున్నారు. 2022లో వచ్చిన సర్దార్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ పిఎస్ మిత్రన్. ఎస్జే సూర్య విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో కార్తీ రా ఏజెంట్ గా పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నారు. 2016లో ఊపిరి మల్టీస్టారర్ మూవీతో స్ట్రైట్ తెలుగు సినిమాలో నటించారు కార్తీ. 9 years తర్వాత మళ్లీ హిట్ 3లో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి రాబోయే హిట్ 4th కేసుపై ఆడియన్స్ లో నెక్స్ట్ లెవెల్ అటెన్షన్ క్రియేట్ చేశారు కార్తీ. హనుమాన్ మూవీతో ఇండియా వైడ్ అటెన్షన్ క్రియేట్ చేశారు యంగ్ టాలెంట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. క్రేజీ ఆఫర్స్ అనౌన్స్ చేసి సైలెంట్ అయిన ఈ డైరెక్టర్ నెక్స్ట్ హీరో ప్రభాస్ అనే న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ మూవీ ఎంతవరకు సాధ్యమంటున్నారు ఆడియన్స్. జాంబిరెడ్డి సినిమాతో ఆడియన్స్ కి డిఫరెంట్ హారర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆ నెక్స్ట్ చేసిన హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకుని నేషనల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేశారు. బాక్సాఫీస్ దగ్గర 350 కోట్ల రూపాయల కొల్లగొట్టిన ఈ సినిమా తర్వాత అటు బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ తో మూవీ, ఇటు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను హీరోగా ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసిన ఆ 2 బిగ్ ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ సౌండ్ చేయడం లేదు.
దాదాపుగా ఆ సినిమాలు ఆగిపోయాయనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. దీంతో ప్రశాంత్ వర్మకు ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరంటూ చర్చించుకుంటున్న టైంలో ప్రభాస్ తెరపైకి వచ్చారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజెంట్ ఫౌజీ, రాజాసాబ్ను కంప్లీట్ చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఇటలీలో వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ న్యూస్ పై క్లారిటీ రావాలంటే ప్రభాస్ నుంచే రావాలంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ప్రజెంట్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. రిషబ్ శెట్టి హనుమంతునిగా లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా లైన్లో ఉండగానే మహాకాళి అనే మరో ప్రాజెక్టును అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ చావాలో ఔరంగజేబ్గా ఆడియన్స్ ను భయపెట్టిన అక్షయ్ ఖన్నాను ఓ కీ రోల్ కోసం ఫైనల్ చేశారు. ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ అన్నీ అదుర్స్ అనిపిస్తున్నా అవి కంప్లీట్ అయ్యే వరకు డౌటే అంటున్నారు ఆడియన్స్. చేతిలో ఒక్క హిట్ కూడా పడలేదు కానీ అమ్మడికి చేతి నిండా సినిమాలే. ఫస్ట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసిన ఈ గ్లామర్ బ్యూటీనే కావాలంటున్నారంతా. హిట్ పడితే కానీ ఛాన్స్ దొరకని ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్స్ కొట్టేస్తూ తోటి హీరోయిన్స్ జెలస్ అయ్యేలా చేస్తున్న కాంపిటీటర్ ఎవరో చూసేద్దామా? భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది గ్లామర్ బ్యూటీ. మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఆడియన్స్ మాత్రం అమ్మడి డాన్స్లకు, గ్లామర్ షోకు పడిపోయారు. భాగ్యశ్రీ బోర్సే భాగ్యం ఏంటో కానీ ఫస్ట్ సినిమా డిజాస్టర్ తో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేసిన వారు షాక్ అయ్యేలా క్రేజీ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటోంది. కింగ్డమ్ ఫస్ట్ సింగిల్ ప్రోమోలో విజయ్ దేవరకొండతో చేసిన రొమాన్స్ సమ్మర్ హిట్ ను డబుల్ అయ్యేలా చేస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో భాగ్యశ్రీ నటిస్తోన్న సినిమా కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాతో తన లక్ ను చెక్ చేసుకునేందుకు రెడీ అవుతోంది భాగ్యశ్రీ బోర్సే. ఈ నెల 30న పాన్ ఇండియా మూవీగా కింగ్డమ్ రిలీజ్ కాబోతోంది. ఇటు రామ్ పోతినేని హీరోగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ర్యాపో 22లోనూ భాగ్యశ్రీనే హీరోయిన్. భాగ్యశ్రీ క్రేజీ లైనప్ మూవీ లిస్ట్ చూస్తే తోటి హీరోయిన్స్ జెలస్ ఫీల్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేయబోయే స్ట్రైట్ తెలుగు మూవీలోనూ బోర్సేనే ఫైనల్ చేసే ఛాన్స్ ఉన్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఇలా చేతిలో ఒక హిట్ సినిమా లేకపోయినా క్రేజీ సినిమాల్లో వరుస ఆఫర్లు అందుకుంటోన్న భాగ్యం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. వేవ్స్ సమ్మిట్ లో మెరిసిన సూపర్ స్టార్స్ కిచ్చా సుదీప్ న్యూ మూవీ 4 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో సింగిల్ ట్రైలర్. శర్వానంద్ భోగి మూవీ కోసం భారీ సెట్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ లో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, మోహన్ లాల్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు మెగాస్టార్. కన్నడ టాప్ హీరో కిచ్చా సుదీప్ బిల్లా రంగా భాష సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీవిష్ణు, కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్ గా నటించిన సింగిల్ మూవీ ట్రైలర్ 4 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా మే 9న ఆడియన్స్ ముందుకు రానుంది. శర్వానంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబోలో పాన్ ఇండియా మూవీగా వస్తోన్న భోగి మూవీ కోసం 20 ఎకరాల్లో భారీ సెట్ వేశారు. పిరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కిందపురి మూవీ ఫస్ట్ గ్లింప్స్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. దీక్షిత్ శెట్టి, శశి ఓదెలా, యుక్తి తరేజా లీడ్ రోల్స్ లో నటిస్తోన్న కేజేక్యూ కింగ్ జాకీ క్వీన్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా మూవీ తెరకెక్కుతోంది. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వస్తోన్న థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్ కు అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా జూన్ 5న ఆడియన్స్ ముందుకొస్తోంది. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ఆశిష్ థర్డ్ మూవీ దేత్తడి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రూతం లవ్ స్టోరీ ల్యాబ్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది 10 Max మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.